ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక మాట. సామెతల గ్రంథం 11వ సామెత 24వ వచనము. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 11వ సామెత 24వ వచనం. ఒక గురువు గారు తన 2 శిష్యులను పిలిచి 2 సంచులను ఇచ్చాడు. ఒకరికేమో ఖాళీ సంచి, మరొకరికేమో సంచి నిండా అరటిపండ్లు ఇచ్చాడు. ఈ అరటిపండ్ల సంచి చాలా బరువుగా ఉంది. గురువుగారు ఇద్దరిని పిలిచి, ఒరేయ్ బాబు, ఈ సంచిలో ఉన్న ఈ అరటిపండ్లు నీకు కనిపించిన పేదవారికి పంచుకుంటూ పలానా పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. రెండవ వానికి ఖాళీ సంచి ఇచ్చి, నీకు కావలసినవన్నీ కూడా ఈ సంచిలో నింపుకుంటూ ఆ పట్టణమునకు వెళ్ళుమని చెప్పాడు. మొదటివాడు అరటిపండ్లు కలిగిన బరువైన సంచిని భుజాన పెట్టుకుని మోస్తూ ఉన్నాడు. 10 నిమిషాలు అది మోసేసరికి మోయలేకపోతున్నాడు. ఆ తరువాత మోయడం చాలా కష్టంగా అనిపించినా సరే అలాగే భుజాన మోసుకుంటూ ఆ పట్టణానికి వెళ్తూ ఉండగా మార్గంలో అనేక మంది పేదవారికి, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అరటిపండ్లు పంచిపెడుతూ వెళ్తున్నాడు. కొంతసేపటికి తన సంచి ఖాళీ అయిపోతూ ఉంది. ఆ సంచి ఖాళీ అవుతున్న కొలది అతని బరువు తగ్గిపోతా ఉంది, తేలికగా అయిపోతుంది. 10 మందికి నేను సహాయం చేశాను అనే తృప్తి అతనికి ఎంతో ఆనందాన్ని. రెండవ వాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ వాడికి కావలసిన వస్తువులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కొనుక్కుంటూ సంచిలో మొత్తంగా నింపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా అతను 30 నిమిషాలు ప్రయాణం చేసేసరికి వాడికి కావలసిన అన్నింటితో ఆ సంచి నిండిపోయింది. ఇప్పుడు సంచి బరువు పెరిగిపోయింది. వాడి ప్రయాణము బహుభారంగా తయారైంది. ఉన్న ఫలాలు అన్నీ పంచిపెట్టిన వ్యక్తి ప్రయాణము తేలికైపోయింది. స్వార్థపరుడు ఏం చేస్తాడు అంటే అన్నీ నాకే కావాలని చెప్పి చూసిందల్లా కొనుక్కుంటూ వాడి సంచిలో అంతా నింపుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు వాని ప్రయాణము బహుభారమైంది. స్వార్థము మనుషులను దిక్కుమాలిన వారిగా చేస్తుంది. వారికి సాక్ష్యము, సంతోషము లేకుండా చేస్తుంది. అలాంటి వారు బాగుపడటం అసాధ్యం. బైబిల్ బోధిస్తోంది, దురాశ దుఃఖానికి చేటు. స్థలము మిగలకుండా మీరు మాత్రము దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. యోబు గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనము. బీదలు దేశంలో ఉండకుండా మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యకముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 11వ వచనం. బీదలను కనికరించువారు యెహోవాకు అప్పు ఇచ్చువారు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:17. సహోదరి సహోదరులారా, దీనులను బీదలను మన సహోదరులుగా భావించి సహాయం చేసేవారిని అత్యధికముగా దీవిస్తాను అని దేవుడే చెబుతున్నాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీయూ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీయూ తీసుకొని పోలేము. గుర్తుంచుకోండి, మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చినప్పుడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.